బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ 1 2 3. ఈరోజు ఏంటంటే మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే లాస్ట్ ఓడిపోతారో వాళ్ళకి డేర్ ఇస్తాం. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసేయండి కాదు. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఫస్ట్ నేనే గెలుస్తా. మధు లెక్క పెడుతున్నట్టుంది ఒక్కొక్కటి. 2 చిట్టెలకల పక్క పోండి, ఒక దున్నపోతు. అందరూ ముందు పడిపోయిందిగా ఇంకెలా తేజు అలా 1 స్పూన్ అయితే నీ 2 స్పూన్ తిననే అమ్ముతాలి. జల్దీ మరి అయిపోతుంది. బా ఏం కాదనుకోకూడదు. అయిపోతే నేనే పెట్టేస్తా. కాచేసి అన్నమని చేయగలిపా. మధు ఆడ పురుగుని చాపు కనుకో. నేను చూడగా ఫస్ట్ అలా తింటే విధానం చూస్తే అర్థమవుతుంది గెలిస్తేనే ఫస్ట్ నువ్వు వినాయి మా ఓడిపో రాదు. డాడీలో చూపిస్తా. ఇంతసేపు అయితే తినబట్టి అసలు టేస్ట్ ఎట్లుందో చెప్పిరా మీరు? నేను అడుగుతూ చెప్పడమా? అడగాలి కదా మరి. అది నేను ఇంట్లో చేసిన మీకోసం అని. మమ్మీకి ఎట్లా అయిందని కూడా చెప్పట్లేదు. మమ్మీ అయితే బోరాన్ చేస్తుంది. కావాలంటే ఆర్డర్ పెట్టుకొని మేము
కింద ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ నెంబర్ ఏది తెచ్చేసేది మమ్మీ. మేము థమ్స్ అప్ తాగుతున్నాం గైస్. పోతే పెద్ద పోతున్నా బాబు. నాకు ఎక్కువ వేసారు, చిన్న కొంచెం కొంచెం వేసుకురా. మస్తు పడతాయి. మూడుకి ఎక్కువ వేసింది మమ్మీ. నాకేమో కలిపిరా. కలిపిన మోషన్ గైస్ నాకైతే పోతలే, వరకు తాపిస్తుంది అయితే. ఇంకా సరిగ్గా పోతలే అమ్మా, మాకు కలిపిరా అంట, ఇంకా నాకు పోతలే. ఇప్పుడు ఇంకా గెలుసా, నేనే గెలుసా ఫస్ట్ మేమైతే మన ప్లేట్లో మోషన్ టాబ్లెట్ వేసినాం గైస్. మోషన్ టాబ్లెట్ చేస్తే మాకు డేంజర్, 10 సార్లు ఆడిస్తున్నాయి. అంటే నమ్ము లేదు, భయపడతారు. చేసి చూపి ఫస్ట్. పానంలో కొడుగా తీరు మధ్యలో కోసం మా చెల్లె మా దగ్గర వదిలేనా. ఒక్కపోతే పక్కన పెట్టి నోటి గైస్ నేనైతే డ్రాప్ అయిపోతున్నా, నాకైతే లేదు మా కలిపి నాకు తినడానికి అయితే లేదు కదా. మీరే చేసేది, నేను డ్రాప్ అయిపోయినా, అయితే డ్రాప్ అయిపోయినా, నేనైతే తినా. కాబట్టి నేనైతే డ్రాప్ అయిపోతున్నా, మా చెల్లెలు అయితే తింటారు. అది ఇద్దరికి ఎవరు గెలుస్తారో చూసా. ఏ కర్రబోకు జరిగింది కట్టపులా జల్లి తిను. నాకెందుకో కర్రబోకు గెలుస్తూ అనిపిస్తుంది. తను నీ ఇష్టం అలా, ముందే ఇద్దరు పగ శత్రులు తీరు ఉంటారు. నువ్వు కూడా ఉడిపినావు అనుకోవచ్చు అంతే. మొదలు ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం తేలే ముగ్గురికి సమానం వేసి. ఏమేం కట్టపులా, మనకి పోతేనే దట్ ఈస్ కర్రబోక కర్ర బాబు. అదో నువ్వు గెలుస్తావా? తను చెల్లి తింటాను, మళ్ళీ ఓడిపోయినావు అంటే బిస్కెట్ అవుతావు కదా, నీ ఇష్టం. ఆరే ఆరు స్పూన్ పెడితే అయిపోతుంది.
ఆ రోజు వెళ్ళి తింటా ఎట్లా అట్లా పెద్ద పెద్ద కుక్కలు పెట్టు. గాయస్ లేదు మా అట్లా కలిపిరు గాయస్. నేను ఎప్పుడైతే ఓడిపోలే ఫస్ట్ టైం ఓడిపోయినా. నెక్స్ట్ టైం చూసాం నేనే చేసుకుంటా. ఇది ఏం చేయమన్నా వీడియో చూస్తున్నా తప్ప మీరు లైక్లు కొట్టలేరు. కొంచెం లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా కామెంట్ చేయండి. ఏ దొంగ ఆడంది ఇంకా దీంట్లో అవన్నీ అయిపోలే. అలా పెట్టింది అవ్వ అంతే. ఆనియన్స్ కాదు అదో నూడిల్స్ అది ప్లేట్ ఖాళీగా ఉండాలి కదా. కడిగినట్టు అయిపోదు. తిను వెళ్ళి తిను. నాకు కూడా ఫుల్ అయిపోయింది, కాకపోతే తినాలి కాలేదు. అంత అయిపోయిన తర్వాత అంటే చూడు తిండిపోతే చెల్లి. ఉత్తరైతే అయిపోయింది ఏమో ఫస్ట్ విన్నర్ ఆమెనే. చూస్తాను తెలుస్తుంది. కొంచెం కామెంట్ చేయండి ఎవరి మీద ప్రాంక్ చేయాలో, సరేనా? ఎవరి మీద అంటే వాళ్ళ మీద. కర్రబొగ్గు మీద అంటే కర్రబొగ్గు మీద, కట్టపుల్ల మీద అంటే కట్టపుల్ల. కర్ర మీద అంటే కూడా కర్ర మీద. కాదు అనుకోని కర్రబొగ్గు గెలిచింది అనుకోరా బాబు. చూసిరా ప్లేట్ మొత్తం కడిగినట్టు చేసింది. బోరని అంటారా బాబు, కర్రబొగ్గు అంటారా బాబు. ఇలా ఉంటాయి ఇంత కూడా ఖాళీ కాలేదు. ఆయన మొత్తానికి అట్లా నిండు ఉండదు. మా నాన్న అంటే ఏదో కలిపారు మీరు, అందుకని తినలేని. సరే గాయస్, నెక్స్ట్ టైం ఇంకేమేమి వీడియోలు చేయాలో కొంచెం కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నేనైతే డ్రాప్ అయిపోయినా, మా చిల్ల విన్ అయింది, ఏమో ఓడిపోయింది. ఇంకా మీకు ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ ఇంకా ప్రాంక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, మేము అది చేస్తాం. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే